సిటీలో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ర్యాష్ డ్రైవింగ్, అతివేగంగా వెహికల్ నడపడం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల యాక్సిడెంట్స్ పెరుగుతున్నాయి. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచిస్తున్నారు పోలీసులు. ఇక మరోవైపు సిటీలో అగ్ని ప్రమాదాలు కూడా పెరిగాయి. ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉంటే వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాలని సూచిస్తున్నారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై క్యాబ్ వెహికల్ బీభత్సం సృష్టించింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి గచ్చిబౌలి వెళ్తున్న క్యాబ్ అతివేగంతో డివైడర్ను ఢీకొట్టింది. తర్వాత పల్టీలు కొట్టి డివైడర్ అవతలి వైపు వెళ్తున్న టాటా సఫారీ వెహికల్ను ఢీకొట్టింది. ప్రమాదంలో క్యాబ్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా టాటా సఫారీలోని నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన నలుగురిని అంబులెన్స్లో హాస్పిటల్కు తరలించారు పోలీసులు. హైదరాబాద్ కుషాయిగూడలో స్మాల్ స్కిల్ ఇండస్ట్రియల్ ఏరియాలో చెత్త తీస్తున్న సమయంలో కెమికల్ బ్లాస్ట్ జరిగి కార్మికుడు మృతి చెందాడు. ఘటనా స్థలికి చేరుకున్న కుషాయిగూడ పోలీసులు మృతి చెందిన కార్మికుడు నాగరాజు డెడ్ బాడీని గాంధీ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. బ్లాస్టింగ్పై ఎంక్వైరీ చేపట్టిన క్లూస్ టీం చెత్తకుండి దగ్గర కెమికల్ను ఎవరు వేశారనే దానిపై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ శివగంగా కాలనీలో ఓ వ్యక్తి హత్య కలకలం రేపుతోంది. భరత్ నగర్కు చెందిన బొడ్డు మహేష్ అనే వ్యక్తిపై గొడ్డలతో వేటాడి దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. పాత కక్ష్యలతోనే హత్య జరిగినట్టుగా అనుమానిస్తున్నారు పోలీసులు. నిందితుల కోసం గాలిస్తున్నారు. మొదట కారుతో గుద్ది ఆ తర్వాత గొడ్డళ్లు, కత్తులతో దాడి చేశారన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో హాస్టల్ 3వ అంతస్తు నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న చందు అనే విద్యార్థి బిల్డింగ్ పైనుంచి కిందికి దూకాడు. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు హాస్టల్ సిబ్బంది. అంతకుముందు హాస్టల్ రూమ్లోనే ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా అది సాధ్యం కాకపోవడంతో బిల్డింగ్ పైనుంచి దూకాడని తెలిపారు సిబ్బంది. హైదరాబాద్ కుకుట్పల్లి ఐడియల్ చెరువు సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్ పార్కింగ్లో ట్యాంకర్ నుంచి కారులోకి డీజిల్ పోస్తుండగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ట్యాంకర్ పక్కనే పార్క్ చేసిన మారుతి కారుకు కూడా మంటలు వ్యాపించాయి. 2 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను ఆర్పారు అగ్నిమాపక సిబ్బంది. అయితే మంటల తీవ్రతకు అప్పటికే షిఫ్ట్ కార్ పూర్తిగా కాలిపోయింది. సంగారెడ్డి జిల్లా జోగిపేట ప్రభుత్వ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. మందుల స్టోర్ రూమ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో స్టోర్ రూమ్ పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. లక్షల విలువైన మెడిసిన్ కాలిపోయిందన్నారు హాస్పిటల్ సిబ్బంది. హాస్పిటల్ సూపరింటెండెంట్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక్క రూమ్లో ఉన్న మెడిసిన్స్ మాత్రం కొంచెం మొత్తం కాలిపోయినాయి. బయట హాల్లో అక్కడంతా కూడా స్మోక్ వచ్చి కొంచెం డ్యామేజ్ అయినాయి. వెంటనే ఆర్డీఓ గారు రెస్పాండ్ అయ్యారు, కలెక్టర్ మేడం కూడా రెస్పాండ్ అయ్యారు, మినిస్టర్ సార్ కూడా వెంటనే రెస్పాండ్ అంతా టీంని అంతా అలర్ట్ చేశారు. పోలీస్ సిబ్బంది అందరు వచ్చారు. మనకి అందుకే చిన్న దాంతో మనం బయటపడగలిగాము. కొంచెం లేట్ అంటే ఇంకా పెద్ద డ్యామేజ్ అవుతుంది. సో మెడిసిన్స్ మాకు ఇప్పుడు ప్రాథమిక అంచనా ప్రకారం అరౌండ్ 2 lakhs వరకు డ్యామేజ్ అయినట్టు మాకు అనిపిస్తుంది. ఫ్లోర్ లో ఉన్నది 3 lakhs వరకు ఉందని చెప్తున్నారు ఫార్మసిస్ట్ గారు. సో హాల్లో కొంత రూమ్ మొత్తం కాలిపోయింది. రోడ్డుపై ప్రయాణించే సమయంలో ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచిస్తున్నారు పోలీసులు. సికింద్రాబాద్ బోయిన్పల్లి పిఎస్ పరిధిలో భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ చేశారు దొంగలు. 24 తులాల బంగారం, కిలో వెండి ఎత్తుకెళ్లినట్లుగా సమాచారం. ఇంటి యజమాని సొంత ఊరికి వెళ్లినప్పుడు పక్కా ప్లానింగ్తో చోరీ చేశారు దుండగులు. పక్కింటి వాళ్ళు గమనించి ఓనర్కి సమాచారం ఇవ్వడంతో ఇంటికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అయినా 2 రూమ్లు ఉన్నాయి. ఆ రూమ్లలో రెంట్కు ఆంజనేయ వారైనా ఉంటారు. వాళ్ళ డోర్ తీసిన తర్వాత కిందకి వచ్చి చూసేసరికి ఈ లాకెట్నే ఉంది. అక్కడ చూసేసరికి ఆ లోపల లైట్లు వేసి కనపడుతున్నాయంట. ఆ డోరు పగలగొట్టింది. అంతవరకే చూసిండు. నాకు ఫోన్ చేసిండు ఇమ్మీడియట్గా. నేను బయలుదేరి వచ్చేసినాం. మేము 8 o'clock వరకు ఇక్కడికి వచ్చినాం. ఆయన 6 వరకు నాకు ఫోన్ చేసింది. 8 వరకు మేము వచ్చినాం. ఇక్కడ నుంచి మా విలేజ్ 70 kilometers మెదక్. వచ్చిన తర్వాత అప్పటికే పోలీస్ కంప్లైంట్ పెట్టిండు మండపతిలో. వచ్చేసరికి వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి చూసి ఆ బీరువా అంతా పగలగొట్టింది.
లోపల కబోర్డ్లు 2 అవి పడగొట్టున్నాయి. ఆ బీరువాలో మిస్సెస్ది నియర్లీ 24 తులాస్ గోల్డ్, 12,000 క్యాష్, తర్వాత 1 kg సిల్వర్ ఆర్నమెంట్స్ అన్నీ పోవడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళు రావడము పొద్దు నుంచి చాలా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు, పూర్తి చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ అన్ని రికార్డ్ చేస్తూ ఉన్నారు. ఎవరన్నా అన్నానంటే చెప్పినట్టు ఏం అనిపించలేదు. ఎవరో అయితే సీసీ ఫుటేజ్లలో ఒక 3 పక్క ఇంట్లో దాంట్లో రికార్డ్ అయింది, కనపడుతున్నారు 3. రంగారెడ్డి జిల్లా మణికొండలోని బీరప్ప దేవాలయంలో మల్లన్న స్వామి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా బీరప్ప స్వామి దేవాలయ సదనం ప్రారంభించారు అర్చకులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ ఏర్పాట్లు చేశారు ఆలయ నిర్వాహకులు. అన్నదాన కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు భక్తులు. మల్లికార్జున స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం మణికొండలో చాలా పెద్ద ఎత్తున జరుపుకొని మహిళలు సాయంకాలం బోనాలు కూడా సమర్పించుకొని అలాగే భక్తులు ఆయన కళ్యాణ మహోత్సవానికి పాల్గొని తర్వాత నేను ఇప్పుడు సాయంకాలము గుడిని సందర్శించుకొని స్వామివారి యొక్క దర్శనం చేసుకొని ఆశీర్వాదం తీసుకొని మన యొక్క సదనం అయితే నిర్మాణం చేశారు. మణికొండలో సదనం చాలా పెద్ద ఎత్తున నిర్మాణం చేసినారు. ఈ ప్రముఖమైన ప్రాంతంలో వెనుకబడిన వర్గాల్లో ఉన్నటువంటి కుటుంబాలు ఇంత పెద్ద ఎత్తున ఈ సదనం నిర్మాణం చేసి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి వాళ్ళు విద్య, వైద్యము, ఉపాధి లాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించినందుకు సంఘం ఇంకా చాలా కృషి చేసినందుకు నేను వారికి అభినందన తెలియ. హైదరాబాద్లో మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ వార్షికోత్సవంలో భాగంగా ఏకత్వ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ఆకర్షణగా డాక్టర్ ప్రీతిరెడ్డి చేసిన నృత్యం నిలిచింది. హాజరైన వారిని అలరించింది ఈ డ్యాన్స్. ఆమె చేసిన నృత్యం సాంస్కృతిక వైభవాన్ని చాటిందన్నారు ప్రేక్షకులు. మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ విద్యార్థులకు సందేశాన్ని ఇచ్చిందన్నారు. స్టూడెంట్స్ అభివృద్ధి చెందే విధంగా మల్లారెడ్డి యూనివర్సిటీ కృషి చేస్తుందన్నారు నిర్వాహకులు.
తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్గా సూదగాని హరిశంకర్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్ బేగంపేటలోని హోటల్ టూరిజం ప్లాజాలో జరిగిన బీసీ జేఏసీ కోర్ గ్రూప్ సమావేశంలో బీసీ నాయకులు హరిశంకర్ను ఎంపిక చేశారు. తెలంగాణలో బీసీ ఉద్యమం బలోపేతమైందన్నారు బీసీ నేతలు. బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీలంతా ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. బీసీ వాదాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్లేందుకు తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు బీసీ నేతలు. హైదరాబాద్ జీహెచ్ఎంసీలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న 27 మంది న్యాక్ ఇంజనీర్లను సస్పెండ్ చేశారు బల్దియా కమిషనర్ ఇలం బర్దే. అవినీతికి పాల్పడుతున్నారని ప్రజల నుంచి అధికంగా ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ విచారణ చేయించారు కమిషనర్. ఎంక్వైరీలో నిజమని తేలడంతో ఇంజనీర్లను తొలగించారు. అయితే వీళ్ళు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. అనుమతులు లేకుండా హాస్పిటల్స్, క్లినిక్స్ నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు మేడ్చల్ మల్కాజ్గిరి డిఎంహెచ్ఓ ఉమాగౌరి. బోడుప్పల్లో అర్హత లేని వారితో వైద్యం చేయిస్తున్న హాస్పిటల్ లైసెన్స్ రద్దు చేశారు ఉమాగౌరి. పర్మిషన్ తీసుకోకుండా వైద్యం చేస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో వైద్యాధికారులు తనిఖీలు చేశారు. ఫార్మసిస్టులతో ట్రీట్మెంట్ చేయిస్తున్నారని గుర్తించామన్నారు డిఎంహెచ్ఓ ఉమాగౌరి. ఇన్స్పెక్షన్కి వచ్చి చంగిచెర్లలో 3 క్లినిక్స్ని ఇన్స్పెక్ట్ చేశారని ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. అండ్ పేపర్లో కూడా ఇన్ఫర్మేషన్ రావడంతో ఈరోజు మేము రావడం జరిగింది. ఏదైతే వెల్విష హాస్పిటల్ ఉందో వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తే ఏదైతే మాకు డిఆర్ఏలో ఫైల్ అప్రూవ్ చేసినప్పుడు ఎవరైతే మెడికల్ డైరెక్టర్ ఉన్నారో ఆవిడ గత 2 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ పనిచేయట్లేదనే విషయం స్వయంగా వాళ్ళే ఒప్పుకుంటున్నారు. మేము వచ్చినప్పుడు మేనేజింగ్ డైరెక్టర్ కానీ మెడికల్ డైరెక్టర్ కానీ ఎవరు లేరు. సో వాళ్ళకి ఇమ్మీడియట్గా ఏదైతే హాస్పిటల్ రిజిస్ట్రేషన్ సంబంధించి వాళ్ళు ఎర్లియర్గా లైసెన్స్ తీసుకున్నారో అది 2027 వరకు యాక్చువల్గా ఉంది. దాన్ని మేము ఇమ్మీడియట్గా క్యాన్సిల్ చేస్తాం. ఎక్స్ప్లెనేషన్ 3 days వాళ్ళు 3 days తర్వాత నోటీస్కి రిప్లై ఇవ్వకపోతే మాత్రం ఇమ్మీడియట్గా టోటల్ క్లోజర్ ఆఫ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది యాజ్ పర్ ద క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్. మరి ఈవినింగ్ ప్రాక్టీస్ ఏంటన్నది మేము అది కూడా చూస్తాము. అండ్ ఇంకొకటి కూడా సేమ్ ఈరోజు ఏదైతే పేపర్లో వచ్చిందో ఇంకొకటి బాలకృష్ణ అని ఒక డీఫార్మసీ ఆయనే రిక్షిత్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అని పెడుతున్నారు. అది కూడా ఆల్రెడీ సీజ్ చేశాము వితౌట్ ఎనీ అంటే ఏ డాక్టరు లేరు. అండ్ ఈజ్ ఫార్మసీ క్యాండిడేట్ ఇంజక్షన్ ఇచ్చేస్తున్నాడు పారాసిటమాల్ అయితే బియాండ్ హీజ్ లిమిట్స్ ఏవైతే ఇస్తున్నారో దానికి మేము క్యాన్సిల్ అయితే చేస్తాం. అసలు దానికి లైసెన్స్ కూడా లేదు. అందుకని ఇమీడియట్గా సీజ్ చేసాం. ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ కంటే ఎక్కువ సర్వీసెస్ ఇస్తున్నాడు అంతగా సీజ్ చేశారు. అండ్ మీరు అన్నట్టు ఎవరైతే గవర్నమెంట్ డాక్టర్ అంటారో ఇప్పుడు అందులో చెక్ చేస్తాము యాజ్ పర్ నామ్స్ లేకపోతే ఏదైనా. ఈ పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిల్లును ఆమోదించకపోతే బీజేపీ అంతు చూస్తామన్నారు బీసీ సంఘాల జేఏసీ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్. బీసీ రిజర్వేషన్స్పై చలో ఢిల్లీ మహాధర్నా కార్యక్రమం ఏప్రిల్ 2న నిర్వహించనున్నట్లు చెప్పారు. అగ్రకుల హిందువులకు ఒక న్యాయం, బడుగు బలహీన వర్గాల హిందువులకు మరో న్యాయమా అని బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ మహాధర్నా చలో ఢిల్లీ పోస్టును ఆవిష్కరించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే బీసీ బిల్లును ఆమోదించాలని బీజేపీని కోరారు. బిల్లుకు మద్దతు ఇవ్వకుంటే తెలంగాణలో బీసీల సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. కోసం జరిగేటువంటి పోరాటం గల్లీలో ముగిసింది. ఇక ఢిల్లీలో ప్రారంభం చేయబోతున్నాం. ఈ రిజర్వేషన్ల కోసం జరిగేటువంటి పోరాటం తెలంగాణ రాష్ట్రంలో ముగిసింది. ఇక్కడ పోరాటం చేయవలసినటువంటి అవసరం లేదు. ఈ పోరాటాన్ని ఢిల్లీకి విస్తరిస్తున్నాం. ఈ ఢిల్లీకి విస్తరించే భాగంలో రేపు ఏప్రిల్ 2వ తేదీన కనీవిని ఎరగని రీతిలో చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు కూడా చేయనటువంటి ఒక ఉద్యమ కార్యాచరణను ఇలా మేము తీసుకున్నాం. అందుకోసమే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల నుండి బీసీల దండును ఇలా ఢిల్లీ దాకా ఢిల్లీని ముట్టడించబోతున్నాం. పార్లమెంటుకు బీసీల సత్తా ఏందో
బీసీల యొక్క బలం ఏందో, బీసీల యొక్క ఐక్యత ఏందో రేపు 2వ తేదీన చూపించబోతున్నాం. ఇదొక చరిత్ర కాబోతుంది. ఈరోజు 2వ తారీఖు లోపే తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి కులగణన బిల్లుకు, 42% రిజర్వేషన్ల పెంపు బిల్లుకు, ఇప్పుడు ప్రస్తుతం జరిగేటువంటి బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదిస్తే 2వ తారీఖు నాడు ఢిల్లీలో విజయోత్సవ సభ పెడతాం. ఈ బిల్లును ఆమోదించకుండా బీజేపీ పార్టీ కుటిల ప్రయత్నాలు చేస్తే, ద్వంద్వ విధానాలు అవలంబిస్తే, పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే 2వ తారీఖు నాడు ఢిల్లీలో అగ్గి మండించబోతున్నామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలకు నిర్వహించే ఎగ్జామ్స్లో బయోమెట్రిక్ను వినియోగించడంతో పాటు డిజిటల్ వాల్యుయేషన్ చేస్తున్నామన్నారు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం. కేరళలో ఉద్యోగాల భర్తీలో అడ్వాన్స్ టెక్నాలజీపై నిర్వహించిన జాతీయ సదస్సులో తెలంగాణ నుంచి బుర్రా వెంకటేశం పాల్గొన్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల గుర్తింపు కోసం డీజీ లాకర్ ఉపయోగంపై సెమినార్లో చర్చించారు. వచ్చే జూన్లో నల్సార్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఉద్యోగాల భర్తీలో వస్తున్న లీగల్ సమస్యలపై హైదరాబాద్లో జాతీయ స్థాయి వర్క్ షాప్ నిర్వహిస్తామని తెలిపారు బుర్రా వెంకటేశం. రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. యూట్యూబర్స్, సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈ కేసులో చిక్కుకుంటున్నారు. ఇక తాజాగా బెట్టింగ్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఆత్మహత్యల కేసులను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అసలు ఈ కేసు వెనుకున్న నిజాలేంటి, ఇప్పటి వరకు జరిగిన పరిణామాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. బెట్టింగ్ యాప్స్ వలలో పడి యువత ఆర్థికంగా నష్టపోయి ప్రాణాలు కోల్పోవడంతో పోలీసులు కఠిన చర్యలకు దిగారు. యూట్యూబర్స్, సినీ సెలబ్రిటీలు, సామాజిక మాధ్యమాలలో ప్రాచుర్యం పొందిన ప్రముఖులపై నిఘా పెంచారు పోలీసులు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో బాధితుడి ఫిర్యాదుతో 11 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో యాంకర్ శ్యామల, టేస్టీ తేజ, విష్ణుప్రియ, హర్ష సాయి, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్, కిరణ్ గౌడ్, రీతూ చౌదరి, సుప్రీత, సుధీర్, సన్నీ, అజయ్ వంటి యూట్యూబర్స్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి నోటీసులు పంపారు పోలీసులు. టేస్టీ తేజ, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, రీతూ చౌదరి పంజాగుట్ట పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు. విష్ణుప్రియ, రీతూ చౌదరి ఈ నెల 25న మరోసారి హాజరు కావాలని పోలీసులు సూచించారు. మిగతా 7 మంది హాజరు కావాల్సి ఉంది. కీలక నిందితులైన యూట్యూబర్ హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్లు దుబాయ్ లేదా బ్యాంకాక్ వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యాంకర్ శ్యామల తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఆమెను అరెస్ట్ చేయరాదని పోలీసులకు ఆదేశాలిచ్చింది హైకోర్టు. అయితే విచారణకు పూర్తిగా సహకరించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో శ్యామల సోమవారం పోలీసు ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మరొక బాధితుడు ఫిర్యాదుతో సినీ ప్రముఖులపై మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. విజయ్ దేవరకొండ, రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, ప్రణీత, అనన్య నాగల్ల, మంచులక్ష్మి, నిధి అగర్వాల్, శ్రీముఖిలతో పాటు 25 మంది సెలబ్రిటీలపై ఫిర్యాదు చేశారు. లీగల్ గా ఉన్న వాటినే ప్రమోట్ చేశానని తెలిపారు ప్రకాష్ రాజ్. లీగల్ గానే ప్రచారం చేశారని విజయ్ దేవరకొండ, రానా దగ్గుపాటి పిఆర్ టీమ్స్ తెలిపారు. బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేశారని హీరోలు బాలకృష్ణ, ప్రభాస్, గోపీచందులపై ఫిర్యాదు చేశారు. In 2016 June, Changli Rami people had approached me for a gaming app ad, and I did do it. But within few months, my conscience, it may be legal, but I thought it was not right, and but I couldn't do anything because I had done it, and so I let it go. It was for a year's contract, and immediately when they wanted to renew it, I said no, my conscience doesn't accept it. I don't want to continue. So this happened around 8-9 years back, and since then I have not done any ads which promote online gambling. And now in 2021 too, after this company must have sold to somebody else, and when they had put these snippets in few social media, we did send them a notice and email and said, look, I have said no, I am not part of it, and you can't illegally use what has expired, and they stopped after that. సంవత్సరంలో బెట్టింగ్ తో 15 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. తెలంగాణలో నమోదైన ఘటనలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ ఆత్మహత్యలకు బెట్టింగ్ యాప్స్ ప్రధాన కారణమని అనుమానిస్తున్నారు. వీటిని ప్రమోట్ చేసిన యాప్స్ నిర్వాహకులు, ప్రమోటర్లను నిందితులుగా చేర్చే పనిలో ఉన్నారు పోలీసులు. తెలంగాణ
తెలంగాణలో బెట్టింగ్, గ్యాంబ్లింగ్ పూర్తిగా నిషేధించామన్నారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ యాప్ల్లో పాల్గొన్న వారి వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు. 2022 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 797 కేసులు నమోదయ్యాయి. పంజాగుట్ట, సైబరాబాద్ పరిధిలో 33 మందిపై కేసులు నమోదయ్యాయన్నారు శిఖా గోయల్. ఈ 2022 నుంచి ఇప్పుడు డేటా నా దగ్గరే ఉంది. 2022 నుంచి అబౌట్ 797 కేసెస్ బుక్డ్. అదే దాంట్లో ఇది నిన్న మొన్న రిజిస్టర్ అయిన కేసెస్ లేవు. సో అబౌట్ అప్రాక్సిమేట్లీ ఆ కేసెస్ రిజిస్ట్రేషన్ జరిగింది. అండ్ ఆల్ దీస్ కేసెస్లో స్ట్రిక్ట్ లీగల్ యాక్షన్ ఇస్ బీయింగ్ టేకన్. ఆ బ్యాండ్ యాక్టివిటీ ప్రమోట్ చేస్తే లీగల్ యాక్షన్ విల్ బీ టేకన్ అండ్ ఇట్ ఈస్ బీయింగ్ టేకన్ ఇన్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్. మీకు తెలుసే కదా, డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్లో కేసెస్ రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. ఇల్లీగల్ ఏం యాక్టివిటీ ఉంటే దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బీ టేకన్. సో హూ ఎవర్ ఇట్ ఈస్ దేర్, ఇఫ్ దెర్ ఇస్ అన్ ఇల్లీగల్ యాక్టివిటీ, లా విల్ టేక్ ఇట్స్ కోర్స్. తర్వాత ఇఫ్ యు ఆర్ ఇన్ ద కెపాసిటీ టు ఇన్ఫ్లుయెన్స్, ప్లీజ్ ఇన్ఫ్లుయెన్స్ ఫర్ పాజిటివ్. రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. సామాన్య ప్రజలు ఆర్థికంగా నష్టపోకుండా కాపాడేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇవాళ రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ఇక ఇప్పటికే వికారాబాద్, మల్కాజ్గిరి, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు. గత 2 రోజులుగా ఫామ్ అయినటువంటి ద్రోణి ఏదైతే ఉందో అది ప్రస్తుతం తెలంగాణ మీద నుంచి బలహీనపడిందనే చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా దాని యొక్క ప్రభావం కొంచెం మేర ఉండడం వల్ల ఈరోజు కూడా ముఖ్యంగా ఈ యొక్క ఎల్లో కలర్ వార్నింగ్ ఇచ్చిన జిల్లాలన్నీ కూడా తేలికపాటి వర్ష సూచనలతో పాటు ఉరుముల మెరుపులు, అలాగే ఈదురుగాళ్ల ప్రభావం గత 2 రోజులతో పోలిస్తే ఈరోజు స్వల్పంగా తగ్గిందనే చెప్పుకోవచ్చు. గత 2 రోజులుగా చూసుకున్నట్లయితే 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఈదురుగాళ్ల ప్రభావం అనేది రాష్ట్రం మీద ముఖ్యంగా ఈ యొక్క ఉత్తర ఈశాన్య జిల్లాల మీద ఉండేది. ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇంటెన్సిటీ కూడా తీవ్రత కూడా తగ్గిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఈ యొక్క ఈదురుగాల ప్రభావం అయితే ఈ యొక్క జిల్లాలకు ఉంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం కూడా ఇప్పుడు చూసుకున్నట్లయితే వికారాబాద్, అలాగే రంగారెడ్డి యొక్క జిల్లాల్లో కనుక ఇంకా సిద్దిపేటలో కూడా యాక్టివ్గా క్లౌడ్ మూమెంట్ కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న కనుక చూసుకున్నట్లయితే సుమారు 4 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కొమరంభీం, ఈ యొక్క చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఆల్మోస్ట్ దాదాపు 4 పరిసర ప్రాంతాల్లో 4 సెంటీమీటర్ల వరకు కూడా ఒక వర్షం అనేది నమోదవడం కూడా జరిగింది. చూసుకున్నట్లయితే ఈ రోజుకి కూడా ఈ యొక్క వర్ష సూచనలు అనేవి తేలికపాటి మోస్తారు వర్షాలు అనేవి ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉత్తర, అలాగే ఈ యొక్క ఈశాన్య జిల్లాలు, కొన్ని ఈవెన్ తూర్పు జిల్లాలు కూడా, మధ్యస్థ జిల్లాలకు కూడా తేలికపాటి వర్ష సూచనలతో పాటు ఈదురుగాళ్ల ప్రభావం అనేది ఈరోజు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది. ఈదురుగాళ్ల ప్రభావం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే ఉంది. ఉరుములు మెరుపులు కూడా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వికారాబాద్లో యాక్టివ్గా క్లౌడ్ ప్యాచ్ అనేది, అలాగే రంగారెడ్డి యొక్క పరిసర ప్రాంతాల్లో కూడా క్లౌడ్ ప్యాచ్ అనేది మూమెంట్ కనిపిస్తుంది. అలాగే సిద్దిపేటలో కూడా ఒక చిన్న ప్యాచ్ అనేది కనిపిస్తుంది. ఇక కరీంనగర్లో కూడా చిన్న ప్యాచెస్ అనేవి కూడా కనిపిస్తుంది. ద్రోణి ప్రభావం అనేది నిన్న గత 2 రోజులుగా కూడా చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్ మీద నుంచి తెలంగాణ మీదుగా కొనసాగడం వల్ల మనకి ఈ యొక్క పెద్ద ఎత్తులో వర్షాలు అనేవి కూడా మనం చూసాము. 3 చోట్ల భారీ వర్షాలు కూడా చూసాము. నిన్న కూడా మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క కొమరంభీం, ఈ యొక్క ఆసిఫాబాద్ ఏరియాస్లోనే మనకి ఎక్కువ వర్షపాతం అనేది ఆల్మోస్ట్ 4 సెంటీమీటర్ల వరకు వర్షపాతం అనేది నమోదైంది. అలాగే వికారాబాద్, అలాగే కరీంనగర్, సిద్దిపేట ఈ యొక్క జిల్లాల్లో వడగండ్ల వాన వర్షం కూడా నమోదవడం కూడా చూసాము. ఈరోజు కూడా తేలికపాటి వర్షం అనేది నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో కూడా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈవినింగ్ అయ్యేచలకి చల్లబడినటువంటి వాతావరణం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. కురిస్తే తేలికపాటి వర్షం కూడా పడే అవకాశం కూడా కనిపిస్తుంది. గత 2 రోజులుగా కూడా అధిక వేడిమి అనేది ఈ యొక్క వాతావరణం అనేది ఎక్కడైతే ఎక్కువగా కనిపించిందో ఆ యొక్క ఏరియాస్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ అంతా కూడా గత కొన్ని రోజులుగా చాలా వేడిమి వాతావరణం నిండుకుంది. కాబట్టి ఎక్కడైతే వేడిమి వాతావరణం అధికంగా నమోదయ్యిందో గత కొన్ని రోజులుగా అక్కడ మాత్రం మనకి వడగండ్ల వాన అనేది స్పష్టంగా కనిపించింది. సో ఈ రోజు మాత్రం ఎటువంటి వడగండ్ల వానకు సంబంధించి ఎటువంటి హెచ్చరికలు అనేవి జారీ చేయడం లేదు. ప్రస్తుతం మనకున్నటువంటి ఈదురుగాలులతో ప్రభావంతో పాటు ఉరుముల మెరుపులు అనేవి ఉన్నాయి కాబట్టి ఎల్లో కలర్ వార్నింగ్స్ ద్వారా మేము హెచ్చరిక
హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. గత 2 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఈ యొక్క ద్రోణి ప్రభావం వల్ల ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా చాలా చోట్ల 2 డిగ్రీల వరకు కూడా తగ్గాయని చెప్పుకోవచ్చు. క్రమేపీ రానున్న 3 రోజుల్లో కూడా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి క్రమేపీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక నమోదవుతున్నటువంటి గణాంకాలు చూసినప్పుడు 35 నుంచి 38 వరకు కూడా ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే 38 ఆదిలాబాద్లో గరిష్టంగా నమోదైనటువంటి ఉష్ణోగ్రతలు. రానున్న రోజుల్లో క్రమేపీ ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరిగి ఈవెన్ ఈ యొక్క ఉష్ణోగ్రతలు అనేవి 40ని తాకే అవకాశాలు కూడా కనిపిస్తాయి. ప్రతి ఎండాకాలంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి శ్రీ గణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. కంటోన్మెంట్ తాడ్బండ్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శ్రీ గణేష్ ప్రారంభించారు. తాను ఎమ్మెల్యే కాకముందు శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా చలివేంద్రాలు పెట్టి కంటోన్మెంట్లోని ప్రజల దాహార్తిని తీర్చేవాడినని, ఇప్పుడు కంటోన్మెంట్ ప్రజల దీవెనతో ఎమ్మెల్యేగా గెలిచి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తుండడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. ప్రతి ఎండాకాలంలో త్రాగునీటి ఏదైతే సరఫరా చేస్తున్నామో, ఎక్కడైతే ఈ పేదలు ఎవరైతే ఈ దారిలో వెళ్తున్నారో ఈ ఎండకి నీళ్లు దొరకక, అవసరానికి సమయంగా నీళ్ళు దొరకక అనేక మంది ఇబ్బంది పడతారనేసి బయట మంచి నీళ్ళు లేక పైసలు పెట్టి కొనలేక చాలామంది అట్టనే ఉండిపోయి అనారోగ్యం కూడా గురవుతారు. కాబట్టి అలా ఉండకుండా ప్రతి ఒక్కరికి మన కంటోన్మెంట్ నియోజకవర్గంలో రిజిమెంటల్ బజార్ నుంచి తీసుకొని బొలారం దాకా, ఇటు మహేంద్రల్స్ నుంచి బోయిన్పల్లి దాకా, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లాగా నలుమూలలుగా ఎన్నో సంవత్సరాల నుంచి క్యాంపులు పెట్టడం, అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ పెట్టడం. ఈ సంవత్సరం చాలా సంతోషం ఏంటంటే, గత సంవత్సరంలంతా వారికి నేను శ్రీ గణేష్గా ఈ క్యాంపులు చేసేవాని సేవ, కానీ ఈసారి మన కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే శ్రీ గణేష్గా ఈ సేవ చేయడం చాలా. ఆస్తి పన్ను వసూళ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టింది బల్దియా జీహెచ్ఎంసీ. ఈ ఆర్థిక సంవత్సరానికి 2000 కోట్ల టార్గెట్ పెట్టుకున్న అధికారులు ఇప్పటి వరకు 1600 కోట్లు వసూలు చేశారు. ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న పన్నుల వసూళ్ల కోసం ఇప్పటికే వడ్డీపై 90% రాయితీ ప్రకటించింది బల్దియా. కమర్షియల్ ఆస్తుల ట్యాక్స్ కూడా కట్టాలని వ్యాపారులకు సూచించారు అధికారులు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు మరో 400 కోట్ల రూపాయలు వసూలు చేసే పనిలో ఉన్నారు అధికారులు. గ్రేటర్ హైదరాబాద్లో ఏళ్ల తరబడి వసూలు కాని ఆస్తి పన్నుల వసూలుపై ఫోకస్ చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. మార్చి 31 వరకు ఎలాగైనా బకాయిలన్నీ వసూలు చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మొండి బకాయిదారుల జాబితాను డివిజన్ల వారీగా రెడీ చేసి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా కమర్షియల్ కాంప్లెక్స్ల ఓనర్స్ చెల్లించే ట్యాక్స్ కోట్లలో ఉండటంతో వాటిపై దృష్టి పెట్టారు అధికారులు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి 2000 కోట్ల ఆస్తి పన్నులు వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. పెండింగ్ లో ఉన్న ట్యాక్స్ వసూలు కోసం వడ్డీపై 90% రాయితీ కూడా ప్రకటించింది. ఈ నెలాఖరు వరకు ఈ ఆఫర్ వర్తించనుంది. బంజారాహిల్స్ తాజ్ బంజారా హోటల్ 2 ఏళ్లుగా 1,46 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించకపోవడంతో సీజ్ చేశారు. దీంతో దిగివచ్చిన తాజ్ బంజారా నిర్వాహకులు 2 రోజుల గడువు కోరి పూర్తి పన్ను చెల్లించారు. గ్రేటర్లో 19,50,000 మంది ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపుదారులు ఉన్నారు. వీరిలో 2.5 లక్షల మంది కమర్షియల్ ట్యాక్స్ చెల్లించేవారు ఉన్నారు. ఇప్పటి వరకు 12,50,000 మంది మాత్రమే ట్యాక్స్ చెల్లించారు. దీంతో 1,600 కోట్ల రూపాయల పన్నులు బల్దియా అకౌంట్లో జమ అయ్యాయి. నోటీసులు ఇచ్చినా స్పందించని కార్పొరేట్ ఆఫీసులను సీజ్ చేస్తున్నారు అధికారులు. దీంతో వాటి యజమానులు దిగివచ్చి పన్నులు చెల్లిస్తున్నారు. ట్యాక్స్ చెల్లించకపోతే బిల్డింగ్ సీజ్ చేసి కంప్యూటర్లు, ఫర్నిచర్ను తీసుకెళ్తున్నారు బల్దియా అధికారులు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉన్న రోక్సానా బిల్డింగ్ కు నోటీసులు ఇచ్చిన అధికారులు రిప్లై రాకపోవడంతో సీజ్ చేయడానికి వెళ్లారు. ఈ బిల్డింగ్ లో హెచ్డిఎఫ్సి కార్పొరేట్ ఆఫీస్ నిర్వహిస్తున్నారు. ట్యాక్స్ చెల్లించకుంటే సీజ్ చేస్తామని హెచ్చరించడంతో పూర్తి పన్ను చెల్లించారు నిర్వాహకులు. మరోవైపు కాచిగూడలోని ప్రతిమా హాస్పిటల్ నిర్వాహకులు కూడా ట్యాక్స్ చెల్లించకపోవడంతో సీజ్ చేశారు అధికారులు. కంప్యూటర్లు, ఫర్నిచర్ తీసుకెళ్లడానికి ప్రయత్నించడంతో 37 లక్షల రూపాయల ట్యాక్స్ కట్టారు హాస్పిటల్ నిర్వాహకులు. ఇలా బల్దియాకు ఏళ్ల తరబడి పన్నులు చెల్లించకుండా ఉన్న బకాయిదారులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు అధికారులు. సిటీలోని స్టార్ హోటల్స్, షాపింగ్ మాల్స్, కంపెనీల కార్పొరేట్ ఆఫీసులు ఇప్పటికైనా పన్నులు చెల్లించకపోతే 2-3 రోజుల్లో సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు బల్దియా అధికారులు.
42% బీసీ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించినందుకు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్పై కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. సెక్రటేరియట్ ముందు ఉన్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు నాయకులు. జై కాంగ్రెస్, జై రాజీవ్ గాంధీ, జై రేవంత్ రెడ్డి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగింది. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఎస్సీ వర్గీకరణ కూడా దేశంలో మొదటి రాష్ట్రంగా తెలంగాణలో మళ్ళీ బిల్లుని పాస్ చేయించడము, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల కోసము 42% రిజర్వేషన్ తీసుకురావడము, అదేవిధంగా తెలంగాణ యువతను మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ప్రోత్సహించాలనే ఒక దృక్పథంతో మరి వారికి రాజీవ్ యువ వికాసం అనే పథకం ద్వారా 3 నుంచి 4 లక్షల వరకు స్వయం ఉపాధి కల్పన కార్యక్రమాన్ని తీసుకున్నందుకు పెద్ద ఎత్తున రాష్ట్రంలోని యువత తరఫున, బలహీన వర్గాల తరఫున, అదేవిధంగా మరి ఎస్సీ ఎస్టీ ప్రజల తరఫున కూడా ఈరోజు కృతజ్ఞత తెలుపుతూ రాజీవ్ గాంధీ స్టాచ్యూ నుంచి ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు కృతజ్ఞత మార్చ్ ఏర్పాటు చేసినాము. గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి దేశంలో ఎక్కడ లేని విధంగా ఇటువంటి బృహత్తర కార్యక్రమాలు తీసుకున్నందుకు మరి సంతోషం వ్యక్తపరుస్తూ వారు ఇదే విధంగా 5 ఏళ్ళు మరి దేశంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో చేయాలి, తెలంగాణ రాష్ట్రం ఇంకా సస్యశ్యామలం కావాలని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రతిపక్షాలు సిగ్గు లేకుండా మరి నిరంతరం కేవలం ముఖ్యమంత్రి గారిని విమర్శించడమే కార్యక్రమంగా పెట్టుకున్నారు. నేను మీ అందరి ద్వారా మీడియా ప్రముఖుల ద్వారా కూడా ఒకటే ఛాలెంజ్ విసురుతున్నాను. 2014 మరియు 2018లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరి మొదటి సంవత్సరంలో వారు ఎన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేసిండ్రు, వాళ్ళు ఏ స్కీమ్స్ తీసుకున్నారో, మరి కాంగ్రెస్ పార్టీ కేవలం 1 సంవత్సరంలో ఎన్ని కార్యక్రమాలు చేసిందో మరి బహిరంగ చర్చకు సిద్ధమైతే దమ్ముంటే కేటీఆర్ ని రావాలని చెప్పేసి మరి మేము సవాల్ విసురుతున్నాము. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 1 సంవత్సర కాలంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏ ప్రభుత్వం కూడా చేపట్టలేదు. దీని మీద ఎటువంటి చర్చకైనా మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుట్టి చెప్పడానికి బడుగు బలహీన వర్గాల ప్రజలు, ఈరోజు ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎస్సీ ప్రజలు, అదేవిధంగా యావత్ తెలంగాణ యువత కూడా మరి సిద్ధంగా ఉందని తెలియజేస్తూ మరొకసారి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న ఈ కేటీఆర్ గారు డబ్బులు ఇచ్చి మరి చిల్లరగాలతో ప్రభుత్వాన్ని తిట్టిపిచ్చే పని ఏదైతే చేస్తున్నారో మీకు కూడా మీ భాషలో సమాధానం చెప్పడం మాకొచ్చు. అయినా కానీ అధికారంలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ గాంధీ సిద్ధాంతాల వల్ల మమ్మల్ని మేము నియంత్రిస్తున్నాము. కానీ ఇదే విధంగా కొనసాగితే తప్పకుండా మీకు అర్థమయ్యే భాషలో కూడా మరి జవాబు చెప్తామని తెలియజేస్తున్నాం.